నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాదులో హైడ్రా అనేది ఒక హాట్ టాపిక్. ఈ హైడ్రా చేస్తున్న ఆపరేషన్స్ దానికి పొలిటికల్ రంగులు ఉన్నాయా, లేదా ఈ చెరువుల, ఈ కుంటల, ఈ నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే విషయం కొద్ది కాంప్లెక్స్గా ఉంది. ఎవరికి ఏం అర్థమైతలేదు. ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా అది న్యాయబద్ధంగా ఉండాలి. అందరూ కోరుకునేది ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయబద్ధంగా అంటే ఏమి? అంటే అందరినీ సమాంతరంగా, ఈక్వల్గా, విభేదాలు లేకుండా న్యాయం చేయాలి. ఈ న్యాయం ఎవరికి చేయాలి? న్యాయం ఎవరికి చేయాలి? న్యాయానికి అర్హులు ఎవరు? న్యాచురలీ ఎవరు అన్యాయానికి గురై ఉంటారో వాళ్ళకే న్యాయం జరగాలి. ఈ అన్యాయం ఎవరికి జరిగింది? ఎలా జరిగింది? ఈ అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరు? రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అనే ఒక ఛానల్ ఉంది. దాంట్లో ఇవాళ పొద్దున నేను వీడియో చూశాను. అసలు హైడ్రా చర్యల వల్ల మన హైదరాబాద్కి మన లాభం ఉందా? హైడ్రా చర్యలు న్యాయబద్ధమేనా అని ఇంగ్లీష్లో సౌరభ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అట, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారట. అసలు హైడ్రా చర్యలు న్యాయబద్ధమా కాదా? హైడ్రా చర్యల వల్ల ఏమన్నా ఒరుగుతుందా అనేది ఒక టాపిక్ ఉంది. మీరు కావాల్సితే పోయి చూడొచ్చు కూడా. అసలు తెలుగు భాష విడిచి ఇంగ్లీష్ భాషలో ఏమైనా మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని వాళ్ళు అనుకుంటే తప్పు. వాళ్ళ ప్రకారం హైదరాబాదులో జరుగుతున్న చర్యల వల్ల ఏ చెరువుకు లాభం లేదు, ఏ కుంటకు లాభం లేదు, ఏ నదికి లాభం లేదు. పోగా డెబ్రిస్ అంటే ఆ బిల్డింగ్లు కూల్చిన ఆ వేస్ట్ ఉంటుంది కదా, అంటే పడిపోయిన బిల్డింగ్ శకలాలు అంటారు, శకలాలు. ఆ శకలాల వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది తప్ప హైడ్రా యాక్షన్స్ వల్ల ఏ లాభము లేదు అని సారాంశం. అదే కాకుండా హైడ్రా హెడ్ ఒక హైడ్రో జియాలజిస్ట్, అంటే నీటి నిపుణుడు, శాస్త్రవేత్త ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కాదు అని వీళ్ళ వాదన. రంగనాథ్ను నియమించడం ఒక పెద్ద తప్పు అని వీళ్ళు వాదిస్తున్నారు. అయితే నేను ఈ విషయాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అసలు అది ప్రాక్టికలేనా అని మనం విశ్లేషిస్తే
ఇప్పుడు సౌరభ్ అనే వ్యక్తి యొక్క ఫ్రెండ్, ఆయన పేరు సంథింగ్ ఉంది, ఆయన ఏమంటున్నాడంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో పెద్ద పెద్ద సిటీస్ అన్నీ చెరువులు పూడ్చి, నదుల దిక్కులు మార్చి, కుంటలు పూడ్చి ఇలాగే అభివృద్ధి చెందాయి. కానీ భారతదేశంలో, అది ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక సిటీలో మనము ఆ సిటీని వెనక్కి తీసుకుపోతున్నామట. కబ్జాలు లేకుండా ఒక సిటీ నిర్మాణం కాదట. కబ్జాలు చేస్తే, కబ్జాలు కాకుండా అంటే అండర్ గ్రౌండ్ నుంచి ఆ కాలువలు తవ్వి సిమెంట్ కాలువలుగా మార్చి ఆ లేక్కి నీళ్లు పోయేటట్టు చేస్తే చాలా బాగుంటూ ఉండదు. దానికి 1,00,000 కోట్లు కేటాయించాలన్నట ప్రభుత్వం. నిజంగా నాకు ఆ ఇంగ్లీష్ భాషపై మక్కువ కొద్దిగా తక్కువ ఉంది. లేకుంటే అద్భుతమైన ఆశలు, వివరణ. దానికన్నా ముందు ఆయన డిస్క్లైమర్ అని చెప్పిండంటే, మాకు హైడ్రా వల్ల ఏ నష్టం కలగలేదు. వాళ్ళు మొన్ననే బాంబే హైవే పైన ఎక్కడనో చెరువుకు ఆనుకొని FTL జోన్లో ఒక DTCP లేఅవుట్ చేసి అమ్మేసారు. ఒక్క ప్లాట్ 9 లక్షలు. వాళ్లకు ఏ నోటీసు అందలేదట. అంటే DTCP జోన్లో ఉంది, ఎక్కడో ఉంది, అది ఇప్పుడు అందదు కానీ ఫ్యూచర్లో గ్యారంటీగా అందుతుంది. వీళ్ళ బాధనేమో ఇలా ఉంది. నేనేమంటున్నా అంటే, అసలు బాధితులు ఎవరు? వీళ్ళు బాధితులేనా? నేను మీకు అందరికీ సిటీలో ఉన్నాం అంటే ఈ షరీఫ్ ఉంటారు కదా, అంటే చాలా మంచి స్వభావము, నీతి నియమం గల వ్యక్తులకు ఎలా అన్యాయం జరిగిందో, అసలు ఈ అన్యాయం జరిగిన వాళ్ళు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి చూద్దాం. ఏదో ఒక రాష్ట్రం నుంచి వలస వచ్చి పొట్టకూటు కోసం ఇక్కడ పని చేసుకుంటూ చెరువు FTLలో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే ఈ హైడ్రా వాళ్ళు వచ్చి అన్యాయంగా తమ గుడిసెలను కూల్చారట. నేను దీని వెనుక ఉన్న ఎకనామిక్స్ చెప్తాను. మన దగ్గర మన రాష్ట్రంలో నుంచి, డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ కూలి పని చేసుకుంటూ అద్దె ఇండ్లలో ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. అంటే తాము సంపాదించిన కూలీలో మన రాష్ట్రానికి చెందిన, మన సిటీకి చెందిన ఇండ్లకు అద్దె రూపంలో అద్దె చెల్లించి, అంటే డబ్బు చెల్లించి తమ ప్రొఫెషన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మన రాష్ట్రంలో పేదలు ఉంటున్న రీతి. అంటే కూలి పని చేయడానికి పొట్టబట్టుకొని మన రాష్ట్రాల నుంచో, జిల్లాల నుంచో, ఊళ్ళ నుంచో కూలీలు వచ్చి ఇక్కడ అద్దెలు కట్టుకొని కూలీ చేసుకొని మిగతా డబ్బు పోగేసుకుంటారో, తింటారో
అంటే వాళ్ళు సంపాదించిన డబ్బు మన రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నారు. ఒక పైసా బయటికి వెళ్ళటం లేదు. అద్దె రూపంలో, ఖర్చుల రూపంలో అంటే జిఎస్టీ రూపంలో, ట్రాన్స్పోర్ట్ రూపంలో ఏం చేసినా ఈ రాష్ట్రం వాళ్ళు ఇక్కడే వచ్చి అద్దెలు కట్టుకుంటూ ఇక్కడే తినుకుంటూ పోగేసినా మన రాష్ట్రంలోనే డబ్బు ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవన విధానం నడపాలని అంటే మినిమం ఇంత డబ్బు కావాలి. మినిమం ఇంత డబ్బు కావాలంటే వాళ్ళ లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. తెలంగాణ వాడు ఒక సిన్సియర్ లేబర్ ఉన్నాడంటే అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు ఒక కలగా మిగిలిపోయి సిటీలో ఉండాలి అంటే కొన్ని ఖర్చులు ఉంటాయి. అందుకోసమే దాన్ని సిటీ కాస్ట్లీ లైఫ్ స్టైల్. ఇక్కడ అద్దెలు ఎక్కువ ఉంటాయి కనుకనే జీతాలు ఎక్కువ ఉంటాయి. లాజికల్ ఇది. అయితే అది పక్కన పెట్టి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పక్షులకు ఇది మింగుడు పడడం లేదు. వీళ్ళు తక్కువ రేట్లో లేబర్ పని చేస్తూ మన లేకులు అంటే మన చెరువులు కుంటలపై కబ్జా చేసి గుడిసెలు వేసుకొని డబ్బు ఆదా చేసుకొని వాళ్ళ రాష్ట్రాలకు పంపిస్తారు. అంటే కబ్జా చేసుకొని బతుకు ఈడుస్తుంటే వాళ్ళు నిరుపేదలు, మన రాష్ట్రానికి ఏ సంబంధం లేని పౌరులు వచ్చి ఇక్కడ డబ్బు సంపాదిస్తూ ఇక్కడ వాళ్ళని దబాయిస్తున్నారు. అంటే ఇది ఏ రకమైన పేదరికం? ఇక్కడ ఇద్దరు పేదలు ఉన్నారు. ఒక పేదేమో స్వరాష్ట్రం నుంచి ఊళ్ళ నుంచి వచ్చి అద్దెలు కట్టుకుంటూ కూలీ చేసుకుంటూ మిగిలిన డబ్బు పోగేసుకుంటూ ఒక సొంత ఇల్లు కళ అనుకొని బతికేస్తూ ఉన్నాడు న్యాయబద్ధంగా. ఇంకో పేదేమో వేరే రాష్ట్రాల నుంచి పోసుకోవడానికి ఇక్కడ వచ్చి ఒక గుడిసె వేసుకొని కబ్జా చేసి ఈ ఇంటి అద్దె లేదు కాబట్టి అతి తక్కువ ధరలో కూలీ పని చేసుకొని పైసలు పోగేసుకొని ఆ పైసలు తీసుకొని తన స్వరాష్ట్రానికి వెళ్ళిపోతాడు. ఇది అన్యాయం నంబర్ 1. వీళ్ళతోని అన్యాయం జరుగుతుందట. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ ఒక గోడౌను లేదా ఏదైనా ప్లేస్ స్టోరేజ్ ప్లేస్ కోసం ఏదైనా కావాలి అంటే 50,000 నుంచి 1,50,000 వరకు ఒక గోడౌన్కి ప్రతి నెల అద్దె చెల్లించాలి. జస్ట్ స్టోర్ లాగా, ఒక పెద్ద స్టోర్ లాగా తీసుకుంటే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ప్రతి నెల చెల్లించాలి. కరెక్టా? అదే మీరు ఎఫ్టిఎల్ జోన్లో ఒక పెద్ద గోడౌన్ కట్టి మున్సిపాలిటీ వాడు ఆబ్జెక్షన్ చెప్తే ప్రతి నెల మీరు 10,000 వాడి చేతిలో పెట్టి పంపిస్తే మీరు ఒక 5 ఏళ్ళు ఆ గోడౌన్ అక్కడనే పెట్టుకున్నారనుకోండి, ప్రతి నెల సుమారు 1,00,000 అద్దె అనుకోండి, సంవత్సరానికి 12 లక్షలు. 5 సంవత్సరాలకు సుమారు బొటాబొటి 70 లక్షలు. అంతే కదా? అంటే నెలకు 10,000 మున్సిపాలిటీ వాడికి డబ్బులు ఇచ్చి ఎఫ్టిఎల్ జోన్లో ఒక గోడౌన్ కట్టుకొని 5 సంవత్సరాలకు నియర్లీ 70 లక్షలు, ₹1,00,00,000 దాకా మిగులు. ఏదో ఒక రోజు వచ్చి మున్సిపాలిటీ వాడు ఇల్లీగల్ అని ఆ గోడౌన్ని కొట్టేసిన నెలకు 10,000 మున్సిపాలిటీ వాడి చేతిలో లంచం ఇస్తే
అంటే 10,000 లెక్కేసుకుంటే సంవత్సరానికి 1,20,000 లంచం. అంటే వాడు 5 ఏళ్లకు 7 లక్షలు లంచం. 7 లక్షల లంచం ఇస్తే సుమారు ₹1,00,00,000 మిగులు. గోడౌన్ ఎందుకు రెంట్ మీద తీసుకోవాలి? ప్రతి సంవత్సరం మళ్ళీ దాంట్లో రెంట్ పెంచుతాడు ఓనర్. అది ఎందుకు పెంచుకోవాలి? దాని బదులు ఒక ఎఫ్టీఎల్ జోన్లో ఒక గోడౌన్ కట్టేసి మున్సిపాలిటీ వాడు వస్తే ప్రతి నెల 10,000 వాడికి లంచం ఇచ్చినా 7 లక్షలు. మిగిలింత 70 నుంచి 80 లక్షలు మిగులు, నికర మిగులు 5 సంవత్సరాలు. అంటే వాడు గవర్నమెంట్ ల్యాండ్లో ఒక గోడౌన్ నిర్వహించి ₹1,00,00,000 ఆదా చేసుకుంటాడు. ఇది వీళ్లకు న్యాయం కావాలి. వీళ్లకు అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి గవర్నమెంట్. అంటే ఇలాంటి కార్యక్రమాలు సిటీలో అంటే కామన్ అని విడిచిపెడితే రేపు ఎవ్వరు అద్దెకు ఇల్లు తీసుకోరు. అందరూ ఎఫ్టీఎల్ జోన్లు, బఫర్ జోన్లలో గుడిసెలు వేసుకొని ఒక చిన్న రూము షెడ్ వేసుకొని రేకుల షెడ్ వేసుకొని రెంట్ 6-7 వేలు కట్టకుండా మున్సిపాలిటీ వస్తే ప్రతి నెల 100-200 ఇచ్చి పంపిస్తే అయిపోయాయి. ప్రతి కూలి, ప్రతి దిగువ మధ్య తరగతి ఉన్నవాడు కబ్జా చేసుకుంటూ పోతే ఇక సిటీలో లీగల్ అనే ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది? లీగాలిటీ ఎక్కడ ఉంటుంది? ఉంటుందా లీగాలిటీ? లీగల్ ఆస్పెక్ట్ అనేది ఉండదు. నీవు కిరాయి కట్టే బదులు, నీవు ఒక పెద్ద గోడౌన్ కిరాయి మీద తీసుకునే బదులు అదే గోడౌన్ మనము ఇక్కడ కొనుక్కోవడానికి పోతే 3-4 కోట్లు అయినా అవుతుంది మినిమం. 4 కోట్ల గోడౌన్ తీసుకొని గవర్నమెంట్కి రెవెన్యూ కట్టే బదులు 3-4 కోట్లపై ప్రతి నెల 3 లక్షల వడ్డీ. ఒక పెద్ద గోడౌన్ కొనుక్కొని దాంట్లో నిల్వ ఉంచే బదులు, లేదా ఒక పెద్ద గోడౌన్ లీజ్ మీద రెంట్ మీద తీసుకొని దాంట్లో నిల్వ ఉంచే బదులు ఒక పెద్ద గోడౌన్ ఎఫ్టీఎల్లో కట్టేసి ప్రతి నెల మున్సిపాలిటీ వానికి 10,000 ఇస్తే 7 లక్షలు అయిపోయాయి 5 ఏళ్ళు. నీ కర్మ బాగుంటే ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకొని ఆ గోడౌన్ నీదే. అంటే అంటే ప్రతి నెల 10,000 మున్సిపాలిటీ వానికి లంచం ఇచ్చి 5 ఏళ్ల దాకా అక్కడనే ఉండి దాన్ని ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని అది కర్మజాలి లీగలైజ్ అయిపోతే 3 కోట్ల ఆస్తి దిగమింగొచ్చు. వీళ్ళు బాధితులు. వీళ్లకు న్యాయం చేయాలి, వీళ్ళకు అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ప్రతి ఒక్క నగరం చెరువులు పూడ్చి కుంటలు పూడ్చి నిర్మించబడిందట. వీళ్ళకంతా న్యాయం ఫస్ట్ చేయాలన్నట, లేకపోతే హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అట. సిటీలో బతకడం అంటే దానికి ఒక పరిమితులు, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. అందుకోసం సిటీ అంటారు. మరి ఊళ్ళలో పోయి కబ్జాలు చేసుకొని బతకొచ్చు కదా, ఎందుకు కబ్జాలు చేసుకుంటలేదు? సిటీలో వచ్చి ఎందుకు కబ్జాలు చేయాలి? కోట్లకు కోట్లు విలువ చేసే భూములపై ఒక గుడిసె వేసుకొని ఎల్ఆర్ఎస్ అప్లై చేసేసి అక్కడ ఒక చిన్నపాటి బిల్డింగ్ కట్టేసి దానికి కిరాయి ప్రతి నెల 20-30 వేలు బిలో పావర్టీ లైన్ వాళ్ళు కిరాయికి ఇచ్చుకొని ప్రతి నెల 20-30 వేలు కిరాయి తీసుకుంటున్న వేలాది బిల్డింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ప్రతి ఒక్కడు కబ్జా చేసి చిన్నపాటి బిల్డింగ్ కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకుంటే ఇక కష్టపడటం ఎందుకు? ట్యాక్సులు ఎందుకు? ప్రాపర్టీ ఎందుకు? రిజిస్ట్రేషన్లు ఎందుకు? ప్రతి ఓడు కబ్జా చేసుకోవడం, ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడం.
మున్సిపాలిటీ వాళ్ళు దగ్గరకు వస్తే ఒక 5వ 10వ చేతిలో పెట్టడం, 5 ఏళ్ళు ఆగి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని సొంతంగా చేసుకొని కిరాయిలు వసూలు చేస్తారు. అంటే అప్పటిదాకా కిరాయిలు వసూలు చేసుకున్నారు. మీరు బడంగపేట అక్కడ పోండి, చెరువు లోపల కట్టేసిండ్రు. అంటే చెరువు నీళ్లు ఇంట్లోకి రాకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. అది సొంత భూమిగా చలామణి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక పట్టా భూమి ₹1,00,00,000 ఎకరా. చెప్తున్నా, ఒక పట్టా భూమి ₹1,00,00,000 ఎకరా. ఒక అర్ధ ఎకరం FTL భూమి కబ్జా. ₹1,00,00,000 ఎకరా పట్టా భూమి, ఒక అరెకరా FTL కబ్జా. అంటే ఎంతైంది? ఎకరన్నర. అంటే ఆ ₹1,00,00,000 భూమి ధర ఏమైపోయింది? 50 లక్షల ఎకరా. FTL వచ్చి దాంట్లో 0 ల్యాండ్ వాల్యూ కదా, ఇది వచ్చి దాంట్లో కూర్చున్నది. అంటే ఒక 60 లక్షలకి కుదించుకపోయింది. రిజిస్టర్డ్ భూమి వాల్యూ ఒక ½ ఎకర్ దాంట్లో కలిపేసుకుంటే అప్పుడు 60 లక్షల ఎకరా పడ్డది. అప్రాక్సిమేట్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎకరాపై 30 అంతస్తులు కట్టేస్తాయి. ఈ కలుపుకున్న FTLని నీవు గార్డెనింగ్కి, అమ్యూనిటీస్కి యూజ్ చేసుకుంటాయి. యూజ్ చేసుకోకుండా దాన్ని లీగలీ ఆ అపార్ట్మెంట్ వాసుల దగ్గర ఆ అమ్యూనిటీస్ కోసం ఫీజు వసూలు చేసుకుంటుంది ఆ అపార్ట్మెంట్ కాస్ట్లో. అంటే లీగల్గా కొన్న భూమి మీద బిల్డింగ్, కొట్టేసిన అరెకరా మీద గ్రీనరీ, అమ్యూనిటీస్. ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? నీవు అదే పట్టా భూమి కొనుంటే 1,50,00,000 పడుతుండే ఆ ఎకరన్నర. కానీ ఇప్పుడు నీకు ఎకరన్నర ఎంత పడ్డది? 60 లక్షలు మాత్రం. 60 లక్షలపై 30 అంతస్తుల భవనం, ఒక్కొక్క ఫ్లాట్ 1,00,00,000 పై మాట, ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్లు. రేపు నువ్వు బిల్డింగ్ కంప్లీట్లీ అమ్మేసినాక FTL జోన్ అని నీ అమ్యూనిటీస్ ఏరియా కొట్టేస్తే ఎవరు బాధ్యులు, ఎవరు బాధపడేవాళ్ళు? హైడ్రా యాక్షన్ తీసుకోకూడదా? ముక్కు ముఖం తెలియని వ్యక్తి హైదరాబాద్కి జీవనోపాధి కోసం వచ్చి కబ్జాలకు పాల్పడితే వాడు బాధితుడు. విచిత్రంగా ఉంది వాదన. ఒక నాలా, ఒక కుంటకు చెరువుకు ఒక మెయిన్ నాలాపై అడ్డంగా హైరైజ్ కడితే ఆ హైరైజ్ పక్క నుంచి ఒక కాలువ తీసి అక్కడ పంపించాలి, కానీ హైరైజ్ని టచ్ చేయకూడదు. ఇది నాగరికత అనిపించుకోదు అట. వీళ్ళు ఏం చదువుకున్నారు? ఆయన లెక్చరర్ అట, సోషాలజీ మీద, దేని మీద, రంజితో ఏముంది ఆయన పేరు. అంటే మనము కేసీఆర్ ఉన్నప్పుడు గింజ వేయకుండా గుట్టలకు, శ్మశానాలకు, లేఅవుట్ భూములకు రైతు బంధు ఇచ్చింది. అప్పుడు పట్టణవాసులు గగ్గోలు పెట్టింది. ఇది ఎక్కడ న్యాయం రా? గుట్టలకు, కుంటలకు
శ్మశానాలకు, లేఅవుట్లకు, కమర్షియల్ బిల్డింగ్లు ఉన్న ల్యాండ్కి కూడా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. అప్పుడు సిటీ వాసులకు బాగా మండింది, ఇది ఎక్కడ అన్యాయం, మా ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి అక్కడ ధారపోస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా చర్యలు చేయంగానే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, బాగైంది బాగైంది. అంటే మనకు సిటీ లైఫ్కి రూరల్ లైఫ్ మధ్యలో పెద్ద గ్యాప్ ఏర్పడింది. కరెక్టే కదా? కబ్జా చేసిన వానికి న్యాయం చేస్తాము, నీలో అవినీతి తప్పక ఉండాలి. నీవు ఇల్లు కట్టుకోవాలంటే కబ్జా చేసుకొని ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి. లేకపోతే నీకు ఒక 100 గజాలు కొనాలంటే 20-30 లక్షలు కావాలి. న్యాయబద్ధంగా 100 గజాలు కొనాలంటే 20 లక్షలు. నీకు ఎక్కడంటే ఎక్కడ కావాలి భూమి అంటే ఏ లేకైనా, ఏ కుంటైనా, ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా కబ్జా చేసుకో, ఎల్ఆర్ఎస్ కట్టుకో, సుఖంగా ఉండు. హైదరాబాదులో 40% ఇండ్లు ఇల్లీగల్. గవర్నమెంట్ భూములు, చెరువులు, కుంటలు, ఆ నిజాం నాటి భూములు అవన్నీ కబ్జా చేసుకొని దాంట్లో ఇండ్లు కట్టి 6 మీటర్లు ఉన్నాయి ఆ ఇంటికి. అంటే ఇల్లీగల్ ఇంటికి 6 మీటర్లు అంటే వాడు 6 పోర్షన్లు కిరాయికి ఇచ్చి నెలకు 30,000 దండుకొని వాడి దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉంది. ప్రతి నెల 40 కిలోలు దొడ్డు బియ్యం కొనుక్కొని అక్కడనే అమ్మేస్తాడు కిరాణా షాప్ లేదా గిర్నీకి అమ్మేస్తాడు. వాడు నిరుపేద, వాడికి అన్యాయం జరిగింది. మిగతా కష్టజీవులు వాళ్ళు వీళ్ళు ఉండి కిరాయి కట్టుకోలేక కిరాయి కట్టినాక తినడానికి కూడా లేని వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు హైదరాబాద్. వాళ్ళకి తిండి కావాలంటే ఊళ్ళ నుంచి బియ్యము, పప్పు అని ఊళ్ళ నుంచి రావాలి. ఎందుకంటే వాడు సంపాదించింది కిరాయికి పిల్లల చదువుకు సరిపోతుంది. అంటే న్యాయబద్ధంగా బతికితే వాడు చావాల్సిందే. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లకు న్యాయం జరగాల్సిందే. ఏదో టైంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ప్లాట్లు కొన్నారట. అంటే ఇప్పుడు ఆ ప్లాట్లను లీగల్ కాదు అంటే ఎట్లా? అప్పుడు గ్రామ పంచాయతీలో ఒకే చేసి ఇచ్చినాయి 500,000 రూపాయలు ఇస్తే. అవే ల్యాండ్లు ఇప్పుడు కోట్లు వలుస్తున్నాయి. అవి ఏం ల్యాండ్లు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్లు. వాళ్ళకి తెలియదట. ఒకటి చెప్తుండు, విల్లా కొట్టేయడానికి పోతే ఇదేమన్యాయం, మా టెక్స్ట్ బుక్లో ఉందా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని ఏమైనా ఉందా? మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఒక్క బుక్లో లేదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని. మాకు ఎట్లా తెలుస్తుంది పెద్దగైనాక విల్లాలు కొంటుంటే అంటుండు దొంగనా కొడుకు. వాడిని టెక్స్ట్ బుక్లో ఉండాలంట, వాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఎల్ఆర్ఎస్ కూడా ఉండాలంట. అంటే మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయగానే కబ్జాలు ఎట్లా చేయాలి, ఎల్ఆర్ఎస్కి ఎట్లా అప్లై చేయాలి, భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేసుకొని ఎల్ఆర్ఎస్ ఎట్లా అప్లై చేయాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే 3వ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి. చెరువులు, కుంటలు పరిరక్షణ, కబ్జాలు, ఎల్ఆర్ఎస్ బఫర్ జోన్లు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లంచాలు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ప్రైమరీ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేయాలంట. వాడు విల్లా కొట్టేస్తుంటే మొన్న అమీన్పూరా ఇక్కడ కొట్టేస్తుంటే చెప్తున్నాడు. మాకు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా లేదండి ఎల్ఆర్ఎస్ అని ఇదే లేదు, ఫుల్ ఎఫ్టీఎల్ అనేది లేదు, ఫుల్ ట్యాక్ లెవెల్ అనేది లేదు, బఫర్ జోన్ అంటే తెలియదు. ఒకసారి నోటీస్ ఇచ్చినట, మళ్ళీ బిల్డర్ స్టార్ట్ చేసినట, స్టార్ట్ చేయగానే ఇదే ఛాన్స్ అని వదిలేసినట. పక్కకే చెరువు నీళ్లు కనిపిస్తున్నాయి, వాడిని తెలియదట చెరువు పక్క కొనొద్దని, మంచి వ్యూ ఉంటుందని కోట్లు పెట్టి కొనినట, 3 కోట్లు పెట్టి. ఇప్పుడు మనం ఖాళీ చేయించి మొత్తం బిల్డింగ్ కొట్టేసి మా స్కూల్ బుక్స్లో లేదండి అంటున్నాడు. అట్లా మనబోయే స్కూల్ బుక్స్లో ఇంకా కోర్టుల కేసు ఎట్లా వేయాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్,
పహానీలు అన్నీ ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాడు ఇక గ్రాడ్యుయేట్ కాగానే కబ్జాలు చేయాలి. వాడు ఉద్యోగం దొరకలేదు, ఇల్లు కావాలి, కిరాయికి పైసలు లేవు, కబ్జా చేయాలి. కబ్జా చేసి ఎల్ఆర్ఎస్ ఎట్లా అప్లై చేయాలి, కుంటలు గుట్టలు ఎట్లా కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా బతకాలి అనేది వానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి చెప్పాలన్నట. ఇప్పుడు మనము ఇలాంటి వాళ్ళు అంటే కబ్జా చేసిన వాడు వాని ప్రిన్సిపల్స్ వేరే. అంటే కబ్జా చేసిన కొన్నవాడు వాడు చేసిన తప్పు. ఇప్పుడు చూడండి, చాలామంది బిల్డర్స్ చేసిన తప్పు అని అంటలేరు. కొన్నవాళ్ళు కూడా, మోసపోయిన వాళ్ళు కూడా ప్రభుత్వం చేసేది తప్పు అంటున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో మనం చేరుకున్నాం చూడండి. ఇప్పుడు దీంట్లో బిల్డర్ పాత్ర ఏం లేదా? బిల్డర్ కక్కుర్తి ఏం లేదా? బిల్డర్ కొన్నవాడిని మోసం చేయలేదా? ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే జీరో ల్యాండ్ వాల్యూ. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? అంటే ఇప్పుడు ఏదైనా మంచి పని జరుగుతుంది, పోలీసు హైడ్రా చీఫ్ కనుక దారుణాలు చేస్తుండట, పోలీస్ శైలిలో వివరిస్తుండట, ఆయనకు గ్రౌండ్ రియాలిటీస్ తెలియదట, మానవత్వం నశించిందట, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అట. ప్రతి కబ్జాకు ఒక కహాని ఉంటుంది, ప్రతి కబ్జాకు ఇల్లీగల్ లాజిక్ ఉంటుంది, ప్రతి కబ్జాకు తన శైలిలో కౌంటర్లు ఉంటాయి, ప్రతి కబ్జాకు ఒత్తిళ్లు ఉంటాయి. మనము పేరుకే ఎడ్యుకేటెడ్ పాపులేషన్, కానీ మనం ఎక్కడ పోతున్నాం చూడండి. కబ్జాలను ప్రోత్సహిస్తున్నాం, కబ్జాలను సమర్థిస్తున్నాం, కబ్జాలను లీగలీ వ్యాలిడ్ ఎలా చేసుకోవాలనో కేసీఆర్ దగ్గర నేర్చుకున్నాం. కూలిన ప్రతి బిల్డింగు పక్కవాడిని భయపెడుతుందట. లీగలీ ఉన్న బిల్డింగ్ని భయపడే అవసరమే ఉంది? ఇప్పుడు నీవు లీగలీ మామూలు ల్యాండ్పై కట్టుకున్నావు, నీకు కబ్జా ల్యాండ్పై డెమాలిష్ అయిన బిల్డింగ్ ఎలా థ్రెట్ అవుతుంది? ఒక్కసారి ఆలోచిద్దాం మనం. కబ్జా భూమిపై పడగొట్టిన బిల్డింగు ఒక పక్క అన్ని ఆధారాలున్న లీగల్ బిల్డింగ్కి థ్రెట్ ఎలా అవుతుంది? హైడ్రా ఆపరేషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అంటే హెచ్చరిక జారీ అవుతుంది. హెచ్చరించడం తప్పట. ప్రతి సిటీ ఇలాగే డెవలప్ అవుతుందట. ఈ డెవలప్మెంట్కి ఈ కబ్జాకు లీగల్ లింకులు కలిపి, అంటే ఆల్రెడీ హైదరాబాద్ కబ్జాలకు అడ్డాగా మారింది. ఇది రాజకీయంగా చేస్తుండ్రో, శాస్త్రీయంగా చేస్తుండ్రో, ఎన్వైర్న్మెంట్ కోసం చేస్తుండ్రో పక్కన పెడితే, మన ఎడ్యుకేటెడ్ పాపులేషను నాకు ప్రైమరీలో ఎఫ్టిఎల్ లేదు, చెరువులు కుంటల లో కట్టొద్దు అని ఎక్కడ రాయలేదు, ఇంకోడేమో ఇది మానవత్వానికి దెబ్బ, కట్టినవి కూలిస్తే డెబ్రిస్ ఎవడు తీస్తాడు అంటే ఆ చెత్త చెదారం అంతా ఎవడు తీస్తాడు, అది ఎన్వైర్న్మెంట్కి నష్టం కాదా? నాలాలపై కడితే నాలా అండర్ గ్రౌండ్ నుంచి తీసుకుపోయి చెరువులు కలపాలి, కానీ ఆ బిల్డింగ్ని పడేయటం ఏంటి? అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా
ఇంత అన్యాయంగా మాట్లాడితే ఇక ఎడ్యుకేటెడ్కి ఆ గూండాలకు మాఫియాలకు ఏ డిఫరెన్స్ లేకుండా పోయింది. ప్రతి ఒక్కడు మాఫియా లాంగ్వేజే. అందుకోసం హైడ్రా ఎట్లొస్తే అట్లా కూల్చేస్తుంది. దీంట్లో రాజకీయాలు ఉండొచ్చు, శాస్త్రీయంగా కూల్చేస్తుండొచ్చు, నైతికం విలువలు లేకపోయి ఉండొచ్చు, దయామాయ లేకపోయి ఉండొచ్చు. ఒకసారి ఒక సబ్జెక్ట్ లీగలీ కరెక్ట్ అయితే దాన్ని పౌరులు సమర్థించాలి. నీవు కబ్జాకు పాల్పడితే నీవు ఏడువు, లేదంటలేదు. ఆ ఏడుపు సమాజానికి రుద్దకు. ఆ ఏడుపు నీ నీ దుశ్చర్య వల్ల నీవు ఏడుస్తున్నావు. అంతేగాని నీ దుశ్చర్యకు నీ నీ సిచ్యువేషన్కి సొసైటీ సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్. అవినీతిపై పోరాడకుండా అవినీతిని సమర్థించుకుంటూ బిల్డింగ్ కట్టేసి ఇప్పుడు అది కూలగొడుతుంటే అవినీతి పరులపై భారం వేయడం ఎంతవరకు కరెక్ట్? నీవు లంచం ఇస్తేనే కదా వాడు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. నీవు లంచం ఎందుకు ఇచ్చినావు? నీకు తెలుసు అది FTL అని. అంటే నీ ఎడ్యుకేషన్ని నీ నైతిక విలువలను తాకట్టు పెట్టి ఇప్పుడు హైడ్రాపై నీ పంజా విసురుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అందరూ ఆలోచించాలి. మన చదువులు మనని ఏం నేర్పినాయి? మనకేం నేర్పినాయి? మన తల్లిదండ్రులు నైతిక విలువలు అనే ఒక సబ్జెక్ట్ నేర్పించిందా లేదా? దానికి తిరోధకం ఇస్తే రేపు మన పిల్లలకు మనం ఏం నేర్పించిన వాళ్ళం అవుతాయి. దయచేసి ఈ విషయం అందరూ గమనించి ఇలాంటి వీడియోలను ఖండించండి. నేను ఒకసారి ఆ వీడియో చూడమని చెప్తున్నా. ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్పాడు. మొత్తం బూతులే. అంటే నీకు ఆ తర్కం లేదు, లాజిక్ లేకుండా ఒక ఇల్లీగల్ కార్యక్రమాన్ని సమర్థించుకుంటూ ఒక వీడియోలు చేసిందంటే వాళ్ళకు దండం పెట్టవలసిందే. అది చూసి తరించమని మా సబ్స్క్రైబర్లు అందరినీ కోరుకుంటున్నా. రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్లో హైడ్రా యాక్షన్స్ కరెక్టా రాంగా అనేది ఒక వీడియో ఉంది. దయచేసి చూడండి, ఆనందించండి. నమస్కారం.